హరే కృష్ణ. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడి లీలలలో 12వ అధ్యాయంలో అఘాసురుడి సంహారం చూశాం కదా. అయితే ఆ రాక్షసుడు చనిపోయాక ఒక వింత జరిగింది. అసలా పసిపిల్లవాడు అంత పెద్ద రాక్షసుడిని ఎలా చంపాడు? ఈ అబ్బాయి నిజంగానే భగవంతుడా అని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడికే ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం ఎలాంటి వింతలకు దారితీసిందో ఈరోజు 13వ అధ్యాయంలో తెలుసుకుందాం. అఘాసురుడిని చంపిన తర్వాత యమునా నది ఒడ్డున పిల్లలందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. కన్నయ్య మధ్యలో కూర్చుంటే స్నేహితులందరూ చుట్టూ రేకుల్లా కూర్చున్నారు. చూట్టానికి అది ఒక అందమైన తామరపువ్వులా ఉంది. ప్రతి అబ్బాయి తన చద్దిమూటను విప్పి ఆకులు, పువ్వులు, చెట్టుబెరడులనే పళ్ళాలుగా చేసుకుని తింటున్నారు. కన్నయ్య తన పిల్లనగ్రోవిని కుడివైపు మొలతాడులో, కొమ్ముబూరను ఎడమవైపు దోపుకుని ఎడమచేతిలో పెరుగు, వెన్న కలిపిన అన్నం ముద్దను పట్టుకుని నవ్వుతూ తుళ్ళుతూ తన స్నేహితులతో కలిసి విందు అరగిస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి ఆకాశంలోని దేవతలు కూడా మురిసిపోతున్నారు. కన్నయ్య స్నేహితులతో సరదాగా మాట్లాడుతుండగా పక్కనే మేతమేస్తున్న దూడలు పచ్చగడ్డికి ఆశపడి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాయి. కాసేపటికి దూడలు కనిపించకపోయేసరికి పిల్లలు భయంతో కృష్ణా అని అరిచారు. కన్నయ్య నవ్వి, మీరేం కంగారుపడకండి, మీరు హాయిగా భోజనం చెయ్యండి, నేను వెళ్ళి దూడలను వెతికి తీసుకువస్తాను అని చెప్పి కృష్ణుడు ఎడమచేతిలో పెరుగు అన్నం ముద్దను చేతిలో పట్టుకుని వెతకడానికి వెళ్ళాడు. కొండగుహలు, పొదలు అన్నీ వెతికినా దూడలు ఎక్కడా కనిపించలేదు. నిజానికి ఇదంతా బ్రహ్మదేవుడి పని. ఒక చిన్న పిల్లాడు ఇంత పెద్ద రాక్షసుడిని ఎలా చంపాడు? ఈ కృష్ణుడు నిజంగా భగవంతుడేనా అని పరీక్షించాలనుకున్నాడు. అందుకే దూడలను, అలాగే ఒడ్డున భోజనం చేస్తున్న గోపబాలులను మాయం చేసి ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. కృష్ణుడు తిరిగి వచ్చేసరికి అక్కడ దూడలు లేవు, స్నేహితులు లేరు. బ్రహ్మదేవుడు వాళ్లను దొంగిలించాడని కన్నయ్యకు వెంటనే అర్థమైపోయింది. అయ్యో, అందరూ మాయమైపోయారే, ఇప్పుడు నేను ఒక్కడిని బృందావనానికి వెళితే వాళ్ల తల్లులు ఎంత ఏడుస్తారు అని కృష్ణుడు ఆలోచించాడు. అప్పుడు కన్నయ్య ఒక అద్భుతం చేశాడు. బృందావనంలోని తల్లులకు బాధ కలగకూడదని తనే స్వయంగా మాయమైన ప్రతి అబ్బాయిలా, ప్రతి దూడలా మారిపోయాడు. ఆ అబ్బాయి రూపం, వాడి బట్టలు, వాడి మాటతీరు, చివరికి ఆ దూడల రంగు, సైజు కూడా అచ్చం వాళ్లలాగే ఉండేలా కృష్ణుడు తనను తాను విస్తరించుకున్నాడు. సూర్యుడి నుండి వేడి, వెలుగు ఎలా వస్తాయో ఈ సృష్టిలోని ప్రతి అణువు ఆ తృష్ణ నుండా వస్తుండే. అందుకే ఒకేసారి వేలమందిగా మారిపోవడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాలేదు. ఇలా కృష్ణుడు తన మాయతో బ్రహ్మదేవుడికే షాక్ ఇచ్చేలా అందరినీ తానే అయి బృందావనానికి బయలుదేరాడు. ఇక్కడ కృష్ణుడు చేసిన మాయ సామాన్యమైనది కాదు. మాయమైన ప్రతి అబ్బాయికి ఒక ప్రత్యేకమైన అలవాటుంటుంది కదా. ఒకరు నెమ్మదిగా మాట్లాడితే ఇంకొకరు అల్లరిగా మాట్లాడతారు. ఒకరికి ఒక రకమైన ఆట ఇష్టమైతే ఇంకొకరికి వేరేది ఇష్టం. కన్నయ్య ఎంత అద్భుతంగా మారాడంటే, ఏ అబ్బాయి ఎలా నడుస్తాడో, ఎలా నవ్వుతాడో, ఏ నగలు వేసుకుంటాడో, చివరికి ఆ అబ్బాయికి ఉండే చిన్న చిన్న అలవాట్లతో సహా అచ్చం అలాగే మారిపోయాడు. కన్నయ్య వేసుకున్న ఈ వేషాన్ని చూసి సాక్షాత్తు వాళ్ల కన్నతల్లులు కూడా గుర్తుపట్టలేకపోయారు. వాళ్లకు తమ బిడ్డలే వచ్చారనిపించింది. కాని ఇక్కడ ఒక వింత జరిగింది. సాధారణంగా ఏ తల్లికైనా తన బిడ్డమీద ప్రేమ ఉంటుంది. కాని ఈసారి ఆ తల్లులకు తమ పిల్లలను చూడగానే గుండెల్లో చెప్పలేనంత అనురాగం పొంగిపొర్లింది. ఎప్పుడూ లేనంతగా ఆ పిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దాడారు. ఎందుకంటే అక్కడ ఉన్నది వాళ్ల పిల్లలు కాదు, సాక్షాత్తూ ఆ పరమాత్ముడు. ఆ తల్లులకు తెలియదు తమ బిడ్డల రూపంలో ఉన్నది సాక్షాత్తు శ్రీకృష్ణుడని. కాని వాళ్ల ఆత్మలకు మాత్రం ఆ విషయం అర్థమైపోయింది. అందుకే పరమాత్మ మీద ఉండే ఆ అమితమైన ప్రేమ బిడ్డలమీద మమకారంలా మారిపోయింది. కేవలం తల్లులే కాదు, ఆవులు కూడా తమ దూడల రూపంలో ఉన్న కృష్ణుడిని చూడగానే పరవశించిపోయాయి.
దూడలను చూడగానే ఆవులు ప్రేమతో అరుస్తూ వాటిని ఎంతో ఆప్యాయంగా నాకుతూ తమ ప్రేమను చాటుకున్నాయి. బృందావనంలో ప్రతి ఇల్లు, ప్రతి పశువుల పాక వైకుంఠంలా మారిపోయింది. ఎటు చూసినా కృష్ణుడే, ఎవరిని తాకినా కృష్ణుడే. బ్రహ్మదేవుడు ఒక ఏడాదిపాటు అసలైన పిల్లలను మాయం చేస్తే కన్నయ్య మాత్రం ఆ ఏడాది కాలమంతా తానే అందరి బిడ్డగా మారి ఆ తల్లులందరికీ పుత్రవాత్సల్యాన్ని పంచాడు. లోకానికే తండ్రి అయిన ఆ దేవుడు ఆ గోపికలకు కొడుకై సేవ చేశాడు. బ్రహ్మదేవుడి ఈ సృష్టికి కర్త, ఎంతో జ్ఞాని. కాని ఆయనకొక చిన్న అనుమానం వచ్చింది. నేను సృష్టించిన ఈ అనంతమైన విశ్వాలకే అధిపతి అయిన ఆ మహావిష్ణువు ఈ భూమిమీద ఒక చిన్న పిల్లాడిలా, అది కూడా గోపబాలురితో కలిసి అడవిలో ఎంగిలి మెతుకులు తింటూ ఆటలాడటం ఏంటి అని అనుకున్నాడు. ఏ తపస్సు చేసినా దొరకని ఆ పరమాత్ముడు అక్కడ ఆ పిల్లల మధ్య కూర్చుని వాళ్లు పెట్టే ఎంగిలి ముద్దలను కూడా ఎంతో ఇష్టంగా తింటున్నాడు. ఒక అబ్బాయి, కృష్ణా, ఇది తిను, చాలా బావుంది అని తన నోట్లో ఉన్నది తీసి ఇస్తుంటే కన్నయ్య అంతే ప్రేమతో దాన్ని స్వీకరిస్తున్నాడు. అక్కడ భయం లేదు, భక్తితో కూడిన దూరం లేదు, కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. యోగీశ్వరులకే అందని ఆ దేవుడు ఆ పసివాళ్లతో నువ్వా నేనా అన్నట్టుగా ఆటలాడుతూ భోజనం చేయడం చూసి బ్రహ్మదేవుడు మాయలో పడిపోయాడు. భగవంతుడు తన భక్తులకు ఎంతగా లొంగిపోతాడో బ్రహ్మదేవుడికి ఆ సమయంలో అర్థం కాలేదు. ఇతను నిజంగానే భగవంతుడా, లేక ఇతను ఏదైనా మాయలు చేసేవాడా? ఒక మాంత్రికుడిలా ఇప్పుడేం చేస్తాడో చూద్దామని తనలో తాను అనుకున్నాడు. అందుకే దూడలను, పిల్లలను మాయం చేశాడు. ఏడాది తర్వాత బ్రహ్మదేవుడు తిరిగివచ్చి చూస్తే ఆయన ఆశ్చర్యపోయాడు. తాను దాచిన పిల్లలు తాను దాచిన దగ్గరే నిద్రపోతున్నారు. కాని ఇక్కడ బృందావనంలో కృష్ణుడు అదే పిల్లలతో, అదే దూడలతో ఆడుకుంటున్నాడు. బ్రహ్మదేవుడికి ఏమీ అర్థం కాలేదు. వీళ్ళు అసలైనవాళ్లా, లేక నేను దాచినవాళ్లు ఉన్నవాళ్లు అసలైనవాళ్లా అని అయోమయంలో పడ్డాడు. కన్నయ్య మాత్రం సరిగ్గా ఆ రోజు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఎడమ చేతిలో పెరుగు అన్నం ముద్దతో తన స్నేహితుల కోసం, దూడల కోసం వెదుగుతున్న ఒక చిన్న పిల్లాడిలా. అప్పుడు కృష్ణుడు మెల్లగా తన మాయను తొలగించాడు. అక్కడ ఉన్న ప్రతి అబ్బాయి, ప్రతి దూడ ఒక్కసారిగా చతుర్భుజ మహావిష్ణువు రూపంలో మెరిసిపోయారు. ప్రతి రూపం వెనుక కోట్ల కొద్దీ బ్రహ్మలు ప్రార్థిస్తూ కనిపించారు. అది చూసిన బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని వదిలి కన్నయ్య పాదాలమీద పడి కన్నీళ్లతో క్షమాపణ వేడుకున్నాడు. బ్రహ్మదేవుడికి అర్థమైంది, కృష్ణుడు సామాన్యుడు కాదు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని. మరి బ్రహ్మదేవుడు కృష్ణుడిని ఎలా ప్రార్థించాడు? అది వచ్చే భాగంలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై.